కర్నూలు జిల్లా కోసిగిలో ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ కోసిగిలోని వాల్మీకి సర్కిల్లో వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, టీడీపీ మరియు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి, రామకృష్ణారెడ్డి, జ్ఞానేష్, అయ్యన్న, సిపిఎం నాయకులు రాముడు, సిపిఐ నాయకులు గోపాల్, రాజులు మాట్లాడారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐకు ఏపీయూడబ్ల్యూజీ సంఘం వినతి పత్రం అందించారు. ఇది సరైన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సభ జరుగుతుంటే కూడా ఈరోజు అంటి ముట్టినట్లుగా విలేకరులు ఖండిస్తూ కొడుతుంటే కనిష్టం. ఇలాంటివి పైన చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకులకు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే వైకాపా అల్లరి మూకలు రెచ్చిపోయి జర్నలిస్టులపై అత్యంత దారుణంగా దాడి చేసి హత్యాయత్నం ప్రయత్నం చేశారు. సుమారు 1000 మంది పోలీసులు ఆ సభలో ఉన్నప్పటికీ జర్నలిస్టులపై దాడి చేస్తున్న సమయంలో ఒక్క పోలీస్ కూడా అక్కడ ఉన్న విజువల్స్ లో, వీడియోల్లో కనబడకపోవడం చాలా దుర్మార్గంగా కనిపిస్తోంది. అంటే రక్షక భటులు కూడా భక్షక భటులు అయ్యారా? రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక పార్టీకి తొత్తుగా మారిందా? అంటే ప్రజాస్వామ్యంలో ఈ రోజు 4th ఎస్టేజ్ గా పిలువబడే జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? అంటే లా అండ్ ఆర్డర్ లేకుండా పోలీసులు కూడా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారా? అంటే రాష్ట్రంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు విలేకరులు సభ్య సమాజానికి తెలుపుతుంటే అలాంటి విలేకరులకే ఈ రోజు రక్షణ లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మీరు ఈ రోజు అధికారం ఉందని చెప్పి జర్నలిస్టుల పైన దాడులు చేసుకుంటూ పోతే రేపు మీరు ఒక సంస్థ, ఒక మీడియా సంస్థ, ఒక మీడియా మీకు కూడా ఉంది. రేపు పొద్దున వారికి రక్షణ లేకుండా మీరే చేస్తున్నారా? ఇలాంటి మంచి పద్ధతి కాదు. ఎవరు కూడా, ఏ రాజకీయ పార్టీలు కూడా జర్నలిస్టులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. మీరు భయపడతారని జర్నలిస్టులను అనుకోవడం పెద్ద పొరపాటు. ఇంతకు ముందు వేరు, జర్నలిస్టులు ఇప్పుడు వేరు. అన్ని రకాలుగా సమాజంలో తెలిసిన వ్యక్తులుగా జర్నలిస్టులు ఈ రోజు ధైర్యంగా ప్రజా సమస్యలను ఏ మూలన ఉన్నా బయటకు తీసుకువస్తున్నారు. కాబట్టి జర్నలిస్టులను భయపడతారు అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం సభలో రాప్తాడ్లో జరిగిన శ్రీకృష్ణ దాడికి పాల్పడిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విలేకరులపై ఏవైతే తప్పులు ఎత్తి చూపిస్తున్న విలేకరులపై దాడి చేయడం చాలా చాలా ఘోరము. ఇలాంటి దాడులను తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఈ దాడితో ప్రజలందరూ మేము ఒకటే కోరుకునేది, ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఈ గవర్నమెంట్ ఈ 4.5 సంవత్సరాల్లో ఏవైతే జర్నలిస్టులు కానీ, సామాన్యుల పైన కానీ, బీసీల మీద కానీ, ఎస్సీల మీద కానీ ఎన్ని దాడులు జరిగినాయో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నేను ఒకటే కోరుకునేది, రేపు వచ్చే ఎలక్షన్ లో ఇటువంటి వాళ్లకు మీ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై దాడికి ఖండిస్తూ ఈరోజు కోసిగి మండలంలో హెడ్ క్వార్టర్ లో ఈరోజు మేము ఆంధ్రజ్యోతి దినపత్రిక వాళ్ళకి మేము సంఘీభావం తెలుపుతున్నాం. ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి జరిగింది. ఇప్పుడు మళ్ళా ఒక పత్రిక విలేకరులపై కూడా దాడి జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని మేము ఈ అధికార పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటివి పైన చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకులకు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. పత్రిక అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళు న్యాయం చేసేవాళ్ళు, వాళ్ళపైన దాడి జరిగితే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ న్యాయం జరుగుతుందని నేను
అధికార పార్టీని నేను ప్రశ్నిస్తున్నా. తప్పకుండా శ్రీకృష్ణకి న్యాయం జరిగేంత వరకు మనం అందరం పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకి వెళ్ళినటువంటి కవరేజ్కి వెళ్ళినటువంటి కృష్ణ పైన ఆంధ్రజ్యోతి మరి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన